ఎందుకు అలా అరుస్తున్నావు పందిలాగా? ఇక నేను పందిరా కంపు కంపు చేసావు కదే తెంగరదానా. తెలిసిపోయిందా? బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంత వైట్ గా ఉన్నా సునిపిండి రాసుకున్నాను ఎవడైనా అంటాడే, నీకు దండం పెడతానే, నా పొరుగు తీసికే. ఇక ఓపెనింగ్ అన్నం అంటే వాళ్ళు జ్యోతి ఏమండి? సరే డ్యూటీకి వెళ్ళి వస్తాను, టైం అవుతుంది. అదేంటి అలాగంటున్నారు? మన బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ పిలిచారు కదా మన ఇద్దరిని. అబ్బా జ్యోతి వాళ్ళు సెలవు పెట్టినా కావదే, నువ్వు వెళ్ళి వచ్చి అమ్మా ప్లీజ్ 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 ప్లీజ్. అదేంటండి అలా అంటున్నారు? మరి ఒకసారికి వెళ్ళమ్మా, నా టైం అయిపోతుంది, మా సార్ వస్తున్నారు. దీని అమ్మ ఇవాళ దీన్ని సాగుడేస్తాను, ఎక్కడికి వెళ్తే అక్కడే పొరుగు తీసేస్తుంది. జ్యోతి బయటికి వస్తానే. అరుస్తున్నాడు భయ్యుడు. ఎందుకు అలా అరుస్తున్నాడు పందిలాగా? ఇక నేను పందిరా అలాగే అరుస్తున్నావు మరి. బ్యూటీ పార్లర్ ఓపెనింగ్కి వెళ్ళి ఏం చేసావే? ఏం చేశాను? వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చావా? కంపు కంపు చేసావు కదే తెంగరదానా. తెలిసిపోయిందా? నేనేం చేశాను? బ్యూటీ పార్లర్ కి ఎవరిని రావద్దని చెప్పావంట. నేనేం అలాగ అనలేదు. అక్కడ అందరూ వచ్చి మీరు చాలా వైట్ గా ఉన్నారు, మీరు ఫేస్ ఆయిల్ బ్లీచింగ్ ఎక్కడ చేయించుకుంటారు అని అడిగారు. ఇంతలో బ్యూటీ పార్లర్ పెట్టిందే వచ్చి వీళ్ళింటికి వెళ్ళి నేనే చేస్తానండి అని నన్ను గోగుతుంది. నాకు ఒళ్ళు మండింది, అందుకే నిజం చెప్పాను. అంతేగా అంతేగా. ఏమి నిజమే? అమ్మా నేను బ్యూటీ పార్లర్కి గీటీ పార్లర్కి వెళ్ళనమ్మా, నేను ఇంట్లోనే సున్నిపిండి రాసుకుంటాను, అందుకే నా చర్మం ఇంత గ్లోగా ఉంది, నాకు ఇవి నచ్చవు, అంతేగాని ఈ బ్యూటీ పార్లరు గీటీ పార్లర్లు అంటే నాకు నచ్చవు అన్నాను. అంతే, తప్పేముంది? ఇలా రాయ ఒకసారి. ఎక్కడికైనా మనం ఒక దగ్గరికి వెళ్ళాం అనుకోయే, ఎవడైనా అలా చెప్తాడే, బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంత వైట్ గా ఉన్నా సునిపిండి రాసుకున్నాను ఎవడైనా అంటాడే, వాళ్ళు బేరాలు చెడగొట్టకపోతే. తప్పేముందండి? సిగ్గుపడ్డానికి ఏముంది? ఉన్నదేగా చెప్పాను. భగవంతుడా ఏ ఉన్ని చెప్పడమే బాబు. అమ్మా తల్లి నీకు దండం పెడతానే, ఈసారి మటుకు ఎక్కడికి వెళ్ళకే నువ్వు. ఏమిటి రేపు బట్టల షాప్ ఓపెనింగ్ అటండి, పిలిచారండి, రమ్మని వెళ్దామండి. ఈసారి బట్టల షాప్ ఓపెనింగ్లని బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ చంపేస్తాడు కుతురా, నీకు దండం పెడతానే, నా పొరుగు తీసికే. ఇక ఓపెనింగ్ అన్నం అంటే వాళ్ళు చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ.